హాయ్ టు ఆల్. మంచి ట్రెండింగ్‌లో ఉన్న ఒక 30 ప్లస్ శారీస్ అయితే వీడియోలో చూపిస్తున్నాను అండి. అన్నీ కూడా సూపర్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, ఫస్ట్ శారీ చూడండి. ఇది అయితే నేను ఒకటి కొంచెం పర్పుల్ కలర్‌లో అయితే తీసుకున్నాను. చాలా బాగా వైరల్ అవుతుంది అండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫుల్ వైరల్ ఉన్న శారీ ఇది ఒకటి. అండ్ దానికొచ్చిన వర్క్ చూడండి చాలా నీట్‌గా ఉంది. అందులో ప్రెజెంట్‌గా అయితే ప్రైస్ కూడా డ్రాప్ అయింది అండి. చాలా బాగా నియర్లీ నేను తీసుకున్నప్పుడు 1500 అలా ఉంది. ఇప్పుడు చూసుకుంటే మనకు 1200లోనే ఉంది అండి. సో, నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికి వెళ్లి తీసుకోండి. అండ్ శారీ అంతా కూడా మనకు మోటీ కట్ వర్క్‌తో వస్తుంది అండి. పళ్ళుకి 3 సైడ్స్ అండ్ శారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. మిగతా అంతా కూడా మనకు సీక్వెన్స్ వర్క్ టైప్‌లో వస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా. పళ్ళులో ఎక్కువ వచ్చేసి శారీకి డౌన్‌లో వస్తుంది అండి. పైన అయితే ప్లెయిన్‌గా వస్తుంది. మంచి క్రష్ మోడల్ శారీ అండి. చాలా బాగుంది. పట్టుకున్నా కూడా సూపర్‌గా ఉంది. అండ్ వాష్ ఎలానైనా వాష్ చేయొచ్చు. జస్ట్ మనకు హాట్ వాటర్‌ని మాత్రం యూజ్ చేయకండి. అలానే మనకు ఎక్కువ ఎండలో మాత్రం ఆరబెట్టకండి. లైట్‌గా షేడ్ కింద పెట్టుకుంటే కలర్ కూడా పోదు అండి. అంత బాగుంది. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీనికొచ్చిన బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ టైప్‌లో వచ్చింది. సేమ్ మనకు పళ్ళు ఎలా ఉందో అదే లుక్‌లో ఉంటుంది అండి. మంచి వర్క్ వచ్చేసి ఓవరాల్‌గా శారీ అయితే చాలా బాగుంది. వన్ మోర్ ఇది కూడా సూపర్ ట్రెండ్ అవుతుంది అండి. ఇందులో అయితే చాలా కలర్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్నీ చూపించాను. ఇది ఒకటి బాగా అనిపించింది అండి కలర్ వైజ్ మాత్రం నాకు. కొంచెం లావెండర్ కలర్ వస్తుంది. అండ్ దాని పైన వచ్చిన వర్క్ అయితే అసలుకి సూపర్‌గా ఉంది అండి. అండ్ దానికి వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆ వర్క్ గానీ అన్నీ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. దీనికి శారీ అంతా కూడా మనకు లైక్ టెబ్బీ సిల్క్ అని ఫ్యాబ్రిక్ కొత్తగా వచ్చింది అండి. అందులో అయితే వస్తుంది. లైక్ కొంచెం మనకు సాఫ్ట్ ఆర్గంజా ఉంటుంది కదా! దాని టైప్‌లో ఉంది అండి. బ్లౌజ్ చూడండి మనకు నియర్లీ 1 మీటర్ ఉంది అండి. హ్యాండ్స్‌కి కట్ వర్క్‌లా వచ్చేసి మనకు ముత్యాలతోని వర్క్ అయితే ఇచ్చారు. అలానే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అండి. కట్ వర్క్‌లో వచ్చేసి ముత్యాలతోని వర్క్ వచ్చింది. శారీ అంతా కూడా మనకు డౌన్ పార్ట్‌లో అయితే చేతితోని స్టిచ్ చేసిన చెమ్కీ వర్క్ అయితే వచ్చింది అండి. అలానే కట్ వర్క్ వస్తుంది. మొత్తం కూడా మనకు ముత్యాలతో వస్తుంది అండి కట్ వర్క్. రౌండ్ వైట్ కలర్ చిన్న చిన్న ముత్యాలు ఉంటాయి కదా! దానితో వచ్చింది. పళ్ళులో అయితే ఎక్కువగా వస్తుంది అండి. ఈ వర్క్ అనేది మొత్తం చెమ్కీస్‌తోని స్టిచ్ చేసిన వర్క్. అండ్ పళ్ళుకి 3 సైడ్స్ అయితే మనకు సేమ్ పెరల్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ డిజిటల్ ప్రింట్‌లో వస్తుంది అండి. ప్రింట్ అంతా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ మాత్రం. నాకు బాగా నచ్చింది. వన్ మోర్ ఇది కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది అండి. నేను తీసుకున్నప్పుడైతే ఒక గోల్డ్ కలర్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నది. ఇప్పుడు మాత్రం చాలా కలర్స్ వచ్చాయండి. అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను అండి. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం మనకు ఆర్గంజా టైప్‌లో ఉంటుంది అండి. అండ్ చాలా షైనీ లుక్ అండి. సూపర్‌గా ఉంటుంది అసలకి. ఎంత మంచి క్వాలిటీతో వచ్చింది అంటే ఈ శారీ వచ్చేసి మనకు చాలా బాగుంది. మొత్తం అంతా ప్లెయిన్‌గా వస్తుంది. అండ్ అంతా కూడా గోల్డ్ కలర్ అండి శారీ అంతా. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. అండ్ మనకు సైడ్స్‌కి చూసుకుంటే కట్ వర్క్ అయితే వచ్చింది. లేస్ ప్యాటర్న్‌లో వస్తుంది అండి. ఆ ప్యాటర్న్ నాకు బాగా నచ్చింది. కొంచెం మనకు మరి చిన్నగా కాకుండా మీడియం సైజ్‌లో ఇచ్చారు. అలానే శారీకి ఎండ్‌లో మనకు పళ్ళుకి కుచ్చులు కూడా ఇచ్చారు అండి. ఈ శారీకి హైలైట్ ఆ కుచ్చులు. చాలా బాగా అనిపిస్తుంది పేరప్ చేసిన తర్వాత. అవి ఇలా ఊగుతుంటే చాలా నీట్‌గా అనిపిస్తుంది అండి. మంచి లుక్ అయితే తెస్తున్నాయి. అండ్ ఓవరాల్‌గా జస్ట్ ప్లెయిన్ శారీ కాబట్టి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. పింక్ కలర్ వస్తుంది. హ్యాండ్స్‌కి మాత్రం సేమ్ కట్ వర్క్ ఇచ్చారు అండి. శారీ చూడడానికి ఎంత బాగుందో కట్టుకుంటే కూడా అంతే బాగుంది అండి. ఇది వర్త్ అని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ శారీ. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. నియర్లీ 300 అలా పడింది అండి ప్రైస్. కానీ ఎంత బాగుందో చూడండి అసలకి. ప్రైస్‌కి తగ్గట్టు ఉంది అండి. చాలా బాగా అనిపించింది అసలకి. కలర్ కాంబినేషన్ అయితే నాకు బీభత్సంగా నచ్చింది అండి. మంచి పికాక్‌లో బ్లూ కలర్ టైప్‌లో వచ్చింది. పికాక్ కలర్ అండి. అది కలర్ లైట్ పడే కొద్దీ షైనీ లుక్ చేంజ్ వస్తుంది అండి. నాకైతే మంచిగా అనిపించింది. అసలు కట్టుకున్నా కూడా చాలా బాగుంది. అండ్ మనకు ఇలా అతుక్కపోతుంది అండి శారీ. అంత బాగుంది. కానీ కొంచెం వాష్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా వాష్ చేయండి. హాట్ వాటర్‌ని మాత్రం అస్సలు యూజ్ చేయకండి. అండ్ కొంచెం కలర్ పోయే చాయిస్ అయితే ఉంది అండి. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా వాష్ చేయండి. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే నార్మల్‌గా వచ్చింది. జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండి. ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం చాలా బాగుంది శారీ వచ్చేసి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ యూజ్ చేసుకుంటే ఏది అయినా చాలా బాగుంటుంది అండి. అండ్ వన్ మోర్ ఇది అయితే ఆల్మోస్ట్ అందరూ చూసుంటారు. ఇప్పటికి నేను చూయించాను అండి. సో, ఈ శారీ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. చాలా రోజుల నుంచి అండి. నియర్లీ 2 మంత్స్ అనుకుంటా. 2 మంత్స్ నుంచి కూడా సూపర్ ట్రెండింగ్‌లో ఉంది ఈ శారీ వచ్చేసి. అసలకి నాకు బాగా నచ్చింది. అందులో ఇది చూడండి మంచి గోల్డ్ వర్క్ ఇచ్చారు అండి. నార్మల్‌గా కొన్ని శారీస్‌కి సిల్వర్ థ్రెడ్‌తో వచ్చింది. దీనికైతే గోల్డ్ థ్రెడ్‌తో ఇచ్చారు అండి. మంచి కట్ వర్క్ వస్తుంది. అసలకి అది చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి. అలానే సీక్వెన్స్ టైప్‌లో మనకు పళ్ళుకి శారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. పైన మనకు ఆరెంజ్ కలర్ ఉంది కదా! అక్కడైతే ప్లెయిన్‌గా వచ్చింది అండి. సేమ్ మనకు శారీలో పళ్ళు ఎలా ఉందో అదే టైప్‌లో బ్లౌజ్ ఇచ్చారు. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనకు హ్యాండ్స్ దగ్గర మాత్రం హెవీ వర్క్ వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ మాత్రం. వన్ మోర్ ఇది అయితే దీని గురించి చెప్పడం తక్కువే అండి. అసలకి ఎంత బాగా వైరల్ అవుతుందో ఈ శారీ అయితే. అందులో ఇంకొకటి గ్రీన్ కలర్ ఉంది. ఇది ఒకటి పింక్ కలర్ ఉంది అండి. 2 జస్ట్ కాంట్రాస్ట్ లుక్‌లో వచ్చాయి. చాలా బాగుంది అండి. మనకు సిఫాన్‌లో వస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ వర్క్ చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చింది. నేనైతే పింక్ కలర్ చూజ్ చేసుకున్నాను. మొత్తం అంతా కూడా పేపర్ మిర్రర్ వర్క్ వస్తుంది అండి. శారీకి డౌన్‌లో సీక్వెన్స్ టైప్‌లో ఇచ్చారు. పళ్ళులో ఎక్కువగా వస్తుంది. చిన్న చిన్న బుటాస్ టైప్ ఇచ్చారు. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండి మనకు గ్రీన్ కలర్‌లో. సేమ్ పళ్ళు ఎలా ఉందో అదే లుక్‌లో వస్తుంది. హ్యాండ్స్‌కి మాత్రం కట్ వర్క్ అయితే ఇచ్చారు అండి. శారీ అంతా డౌన్‌లో కట్ వర్క్ వస్తుంది. మొత్తం పేపర్ మిర్రర్ అండ్ గోల్డ్ థ్రెడ్‌తో వస్తుంది అండి వర్క్ అంతా కూడా. నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. దానికి వర్త్ అనిపించింది అండి. ఆ ప్రైస్‌కి ఈ మాత్రం వచ్చింది అంటే పర్ఫెక్ట్ అనిపించింది. వన్ మోర్ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను తీసుకున్నప్పుడైతే 1500 చేంజ్ ఉంది అండి. ఇప్పుడైతే 13 చేంజ్ ఉంది. సో, కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి. ప్రైస్ అయితే డ్రాప్ చేశారు.
ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఫస్ట్ థింగ్ కలర్స్ అండి. కలర్స్ అండ్ కట్ వర్క్ ఇచ్చారు. దానిపైన వచ్చిన సీక్వెన్స్ లైన్స్ కానీ మొత్తం చెమ్కీస్‌తోని అలానే గోల్డ్ కలర్ థ్రెడ్‌తోని సీక్వెన్స్ టైప్‌లో ఇచ్చారు అండి. సేమ్ పళ్ళులో ఎలా వచ్చిందో అదే శారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. పైన ప్లెయిన్‌గా ఇచ్చారు అండి. దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండి. చూడండి మనకు వర్క్ ఇచ్చారు. 2 పీసెస్ కట్ చేసి ఇచ్చారు అండి. ఫ్రంట్ అనుకుంటే ఫ్రంట్, బ్యాక్ అనుకుంటే బ్యాక్ ఎలానన్నా మనకు నచ్చినట్లు మనం స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ దీనికి వచ్చిన కట్ వర్క్ కూడా బాగుంది అండి. శారీకి వచ్చిన కట్ వర్క్. అండ్ వన్ మోర్, ఇది అయితే మనకు సినోన్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది అండి. సూపర్ షైనీ లుక్ వస్తుంది. శారీ అయితే మనం చూస్తుంటేనే మంచి షైనీ లుక్ వస్తుంది కదా! సో, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక కలర్. సో, నేనైతే చూజ్ చేసుకున్నాను అండి. ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది. బేబీ పింక్ అండ్ రాణి పింక్ కలర్‌లో. ఇది అయితే నేను పర్పుల్ విత్ కొంచెం పైన లావెండర్ అండ్ బేబీ పింక్ కలర్‌లో తీసుకున్నాను అండి. మంచి సిల్వర్ కలర్ థ్రెడ్‌తోని ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. డౌన్‌కొచ్చేసి కట్ వర్క్‌లో వస్తుంది. మిగతా అంతా కూడా సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న చెమ్కీస్‌తోని బుటాస్ అయితే ఇచ్చారు అండి. అండ్ మనకు లావెండర్ కలర్ దగ్గర మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. మిగతా అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. సేమ్ శారీ ఎలా ఉందో అదే టైప్‌లో పళ్ళు ఎలా ఉందో అదే టైప్‌లో బ్లౌజ్ వస్తుంది అండి. సేమ్ డైలో. హ్యాండ్స్‌కి మాత్రం హెవీ వర్క్ వస్తుంది. వన్ మోర్, ఇందాక స్టార్టింగ్‌లో చూపించాను కదండీ టెబ్బీ సిల్క్ అని, అందులోనే ఇది ఒక కలర్ అండి. ఇవి మాత్రం చాలా వైరల్ అవుతున్నాయండి ప్రెజెంట్‌గా. అసలు ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవరెవరు కట్టుకోవడం, లైక్ ఏదో ఒక రీల్ చేసి పెట్టడం ఇవే కనిపిస్తున్నాయండి. అసలకి అంత బాగా ట్రెండింగ్‌లో ఉంది. అండ్ అందులో ఈ కలర్ చూడండి చాలా బాగా అనిపించింది. మనకు కిందొచ్చేసి ముత్యంతోని వర్క్ అయితే ఇచ్చారు. అంతా మనకు హ్యాండ్‌మేడ్ వర్క్ వస్తుందండి. శారీ అయితే మొత్తం అంతా ప్లెయిన్‌గా వచ్చేసి దానిపైన మనకు లోటస్ థీమ్‌తోని డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు అండి. సాఫ్ట్ ఆర్గంజా టైప్‌లో ఉంటుంది. అండ్ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సాటిన్‌లో వచ్చింది. హ్యాండ్స్‌కి అలానే ఫ్రంట్ నెక్ మాత్రం మనకు కట్ వర్క్‌లో ఏదైతే వర్క్ వచ్చిందో అదే వస్తుంది అండి. వర్త్ అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. వన్ మోర్, ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది అండి. ఇప్పుడు ఇందులో చాలా కలర్స్ కూడా వచ్చాయండి. సో, నేను అయితే పర్పుల్ కలర్ చూజ్ చేసుకున్నాను. చాలా బాగుంది అండి. కట్టుకుంటే మాత్రం సూపర్‌గా ఉంది లుక్ వైస్ మాత్రం. అండ్ ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ ఆర్గంజా టైప్‌లో ఉంటుంది. కొంచెం జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అనుకోండి అటు ఇటుగా. కానీ లైక్ మనకు జిమ్మిచూ అంటే కొంచెం సారీ కట్టుకున్న తర్వాత లైక్ బుగ్గలాగా అలా వస్తుంది అలా వస్తుంది కదా! సో, ఇది అలా అయితే ఏం రావట్లేదు అండి. మనకు ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది. అండ్ దానిపైన వచ్చిన వర్క్ చూడండి మనకు సీక్వెన్స్ టైప్‌లో చాలా బాగా ఇచ్చారు. వైట్ చమ్కీస్ ఉంటాయి కదండీ! ఆ ఫ్లవర్‌లో మొత్తం ఆ వైట్ చమ్కీస్‌తోని స్టిచ్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది అండి ఆ వర్క్ మాత్రం. లైక్ మనకు నార్మల్‌గా అయితే ప్రింట్ ఇస్తారు కదా! ఇలా అలా ఇవ్వకుండా మంచి వర్క్ అయితే ఇచ్చారు. సో, శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సేమ్ వర్క్ అయితే వస్తుంది అండి. మంచి కట్ వర్క్ ఇచ్చారు డౌన్‌కొచ్చేసి. అండ్ హ్యాండ్స్‌కి సేమ్ ఇదే వర్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్‌లో మొత్తం అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది అండి. జస్ట్ హ్యాండ్స్‌కి మాత్రమే వర్క్ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది లుక్ వైస్ మాత్రం. శారీ కట్టుకున్నా కూడా సూపర్‌గా ఉంది. వన్ మోర్, ఇది కూడా బాగా అనిపించింది అండి. నియర్లీ 400, 430 అలా పడింది ప్రైస్ వచ్చేసి. కానీ ఎంత బాగుందో చూడండి. మంచి డై శారీ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ షైన్ అయితే మామూలుగా లేదు అండి. సూపర్ షైనీ లుక్. అందులో కింద వచ్చిన బార్డర్ చూడండి మనకు కొంచెం ప్యాచ్ ఉంటుంది కదా! దాని టైప్‌లో ఇచ్చారు. దానిపైన మనకు గోల్డ్ థ్రెడ్‌తోని వర్క్ అయితే లైక్ డిజైన్ అయితే ఇచ్చారు అండి. మొత్తం అంతా కూడా లైన్స్ ఇచ్చారు. జెరీ లైన్స్ టైప్‌లో థ్రెడ్‌తోని. నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఈ కలర్ కాంబినేషన్ ఫస్ట్ థింగ్ అండి సూపర్‌గా ఉంది చూడండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు గ్రీన్ కలర్ వస్తుంది అండి. జస్ట్ మనకు బార్డర్ దగ్గర ఏ కలర్ అయితే ఉందో అదే కలర్‌లో బ్లౌజ్ ఇచ్చారు. మీటర్ ప్లస్ ఉంది అండి బ్లౌజ్. అండ్ దానికి హ్యాండ్స్‌కి వచ్చేసరికి సేమ్ ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది. నైస్ అండి. ఓవరాల్‌గా కూడా సూపర్‌గా ఉంది శారీ వచ్చేసి. అండ్ వన్ మోర్, ఇది అయితే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఫ్యాబ్రిక్‌లో ఇది ఒకటి అండి. మంచి రంగోలీ సిల్క్. అండ్ అందులో ఈ కలర్ మాత్రం చాలా బాగా వైరల్ అవుతుంది అండి. సో, ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. నేను అయితే ఈ ప్యాటర్న్ చూజ్ చేసుకున్నాను అండి. జస్ట్ ఫ్లవర్ ప్యాటర్న్‌లో చూజ్ చేసుకున్నాను. శారీ అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది. అండ్ సూపర్ షైనీ లుక్ అండి. చాలా బాగా షైన్ వస్తుంది. అసలుకి మనం కట్టుకున్నా కూడా ఇలా స్టిక్ అయిపోతుంది అండి. సూపర్‌గా ఉంది క్వాలిటీ వైస్ మాత్రం. అండ్ కింద వచ్చిన వర్క్ చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. లైక్ మనకు కొంచెం మగ్గం వర్క్ స్టైల్‌లో వచ్చింది అండి. అండ్ బ్లౌజ్ చూసారా ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి. మనకు ఫ్రంట్‌కి వస్తుంది. అలానే బ్యాక్ వస్తుంది. హ్యాండ్స్‌కి అండి. చాలా బాగా వచ్చింది. మొత్తం సిల్వర్ కలర్ థ్రెడ్‌తో ఇచ్చారు అండి. సో, ఆ కలర్ కాంబినేషన్‌కి ఆ థ్రెడ్ బాగా మంచిగా లైక్ మనకు బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది అండి. లుక్ వైస్ మాత్రం సూపర్‌గా ఉంది. అండ్ వర్త్ అనిపించింది. వన్ మోర్, ఇది కూడా బాగా ట్రెండ్ అవుతున్న విస్కో జార్జెట్‌లో అయితే తీసుకున్నాను అండి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. అండ్ అందులో నేను వైట్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను అండి. వైట్ విత్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సో, ఇది అయితే జస్ట్ శారీ అంతా కూడా ఒకే టైప్‌లో ఉంటుంది అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే లుక్‌లో ఉంటుంది. వైట్ కలర్ శారీ వచ్చేసి దానిపైన మనకు గోల్డ్ కలర్‌లో చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చారు అండి. అంతా కూడా విస్కోస్ జరీతో వస్తుంది. అండ్ బార్డర్ చూడండి నాకు బార్డర్ బాగా నచ్చింది అండి. మంచి సాటిన్‌లో వస్తుంది. లైక్ చాలా సాఫ్ట్‌గా ఉంది అండి. ఫ్యాబ్రిక్ కూడా మనం ఇలా పట్టుకుంటే స్మూత్‌గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూసారా సేమ్ మనకు శారీ ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్‌లో ఉంటుంది. ఈవెన్ బార్డర్ కూడా మనకు సేమ్ సాటిన్‌లోనే వచ్చింది అండి. అది కూడా చాలా బాగా నచ్చింది. వన్ మోర్, ఈ శారీ అయితే చాలా మంది అడిగారు అండి. లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సూపర్ ట్రెండింగ్‌లో ఉన్న వన్ మోర్ కలెక్షన్ అండి. ఇది అయితే నియర్లీ 3-4 మంత్స్ నుంచి కూడా సేమ్ అండి. అసలుకి నార్మల్‌గా మనం మీషో ఓపెన్ చేసి అందులో ఈ శారీ కనిపిస్తుంది కదా! జస్ట్
అందులో కార్ట్‌లో పెట్టుకుంటే మళ్ళీ చూసేసరికి అయిపోతున్నాయండి. అంత బాగున్నాయి. అసలుకి ఎప్పుడు చూసినా ఔట్ ఆఫ్ స్టాకే ఉంటుంది. సో, స్టాక్ ఉన్నప్పుడైతే నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను అండి. అండ్ కలర్ అయితే నేను వచ్చేసి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను అండి. లైక్ కొంచెం మనకి బ్రింజాల్ కలర్ టైప్‌లో ఉంటుంది. శారీ అంతా కూడా ఒకే లుక్‌లో ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు అంటే కింద బార్డర్ వచ్చేసరికి మనకు సేమ్ విస్కోస్ జరీతోని లైన్స్ అయితే ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు. సేమ్ కాంట్రాస్ట్‌లో బ్లౌజ్ గ్రీన్ కలర్‌లో ఇచ్చారు అండి. సేమ్ శారీ లుక్‌లోనే ఉంటుంది మనకు. శారీ ఎలా ఉందో సేమ్ బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది. వన్ మోర్ ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను అండి. ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను అయితే కొంచెం ఆరెంజ్ విత్ రెడ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు జార్జెట్‌లో ఉంటుంది అండి. అండ్ దీనిపైన వచ్చిన వర్క్ అయితే మనకు సిల్వర్ థ్రెడ్‌తో ఇచ్చారు. చాలా బాగుంది. పళ్ళుకి మనకు 3 సైడ్స్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండి. లైక్ మనకు చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే మగ్గం వర్క్ చేస్తే ఎలా అనిపిస్తుందో ఆ లుక్ అయితే తెస్తుంది అండి శారీ వచ్చేసి. అండ్ దానిపైన వచ్చిన చిన్న చిన్న బుటాస్ అండి. మనకు శారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. ఎక్కడైతే ఆరెంజ్ కలర్ ఉందో అక్కడ రెడ్ కలర్‌లో మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. అండ్ శారీ కొంచెం ఎండ్‌లో మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది అండి. సో, కట్ వర్క్ శారీస్‌కి దేనికైనా నార్మల్ అది. అండ్ వర్క్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి. పళ్ళులో అయితే మంచి మంచి బుటాస్ ఇచ్చారు కదా! చాలా బాగా అనిపిస్తుంది సీక్వెన్స్ టైప్‌లో. ఈవెన్ బ్లౌజ్ కూడా మనకు పళ్ళు ఎలా ఉందో అదే లుక్‌లో ఉంటుంది. జస్ట్ హ్యాండ్స్‌కి మాత్రం ఎక్కువగా వర్క్ వస్తుంది. మనకు మొత్తం అంతా కూడా సిల్వర్ థ్రెడ్ అండ్ మనకు సిల్వర్ కలర్ చిన్న చిన్న చెమ్కీస్ ఉంటాయి కదండీ! సో, వాటితోనైతే డిజైన్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్‌గా ఉంది. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయొచ్చు అండి. ఎలానన్నా వాష్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. వన్ మోర్ ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది అండి. ఆల్మోస్ట్ ఈ సారీ అందరికీ తెలిసుంటుంది అండి. సో, ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీలో ఐశ్వర్య గారు పేరప్ చేశారు కదా! 'గోదారి గట్టు' సాంగ్‌లో ఆ సారీ అండి. సేమ్ అదే స్టైల్‌లో తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ దీన్ని అయితే మనం ఎలానన్నా యూజ్ చేయొచ్చు అండి. రఫ్ అండ్ టఫ్ ఎలానన్నా వాష్ చేసుకోవచ్చు. ఎలానన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎలానన్నా ఆరబెట్టొచ్చు అండి. దీనికి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. నాకు బాగా నచ్చింది. అండ్ కంఫర్ట్ వైజ్ మాత్రం సూపర్‌గా ఉంది. దీనికి లేస్ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండి. మంచి వైట్ సారీకి పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. కొంచెం సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్‌లో వచ్చింది అండి. అండ్ సారీ అంతా కూడా వైట్ కలర్ వచ్చేసి దానిపైన పెద్ద పెద్దగా పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ టైప్‌లో వస్తుంది అండి. ఈ సారీలో హైలైట్ ఆ ప్రింట్ అండి. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి చుట్టూ మనకు చిన్న చిన్న లీవ్స్ అయితే ఇచ్చారు. చాలా లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది అండి. అండ్ పేరప్ చేస్తే కూడా కంఫర్ట్‌గా ఉంది. ఎవరైనా కూడా పేరప్ చేయొచ్చు అండి. అండ్ డౌన్ చూసుకుంటే మనకు పింక్ కలర్‌లో చిన్నగా బార్డర్ అయితే ఇచ్చారు అండి. అండ్ ఇది అయితే వర్త్ అండి. చాలా బాగా నచ్చింది క్వాలిటీ మాత్రం. అండ్ వన్ మోర్ సారీ. ఇది కూడా చాలామంది అడిగారు అండి. సో, లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒకటి నేను విస్కో జార్జెట్‌లో అయితే తీసుకున్నాను. సారీ మాత్రం చాలా బాగుంది అండి. ఇందులో వచ్చేసి నేను అయితే కొంచెం పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. సో, కొంచెం ప్యాటర్న్ చేంజ్‌లో కూడా ఉన్నాయండి. వాటిని కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ సారీ నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం అంతా కూడా అక్కడ వచ్చిన బుటాస్ కానీ లేదా కింద వచ్చిన వర్క్ కానీ అంతా కూడా మనకు విస్కో జరీతో వస్తుంది అండి. విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్. లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి. ఇందులో ఏదన్నా కొంచెం ఫాల్ట్ ఉంది అంటే అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే బ్యాక్ సైడ్ కొంచెం మనకు పైకొస్తుంది అండి జరీ. అది కొంచెం కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. సో, మనకు నార్మల్‌గా అయితే బావుంటుంది. కానీ స్కిన్‌కి తగిలినప్పుడు జస్ట్ కుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. అది ఒక్కటి మైనస్. అది కూడా లేకపోతే ఇంకా సూపర్‌గా ఉండనిపించింది. సారీ అయితే చాలా బాగా నచ్చింది అండి నాకు. ఓవరాల్‌గా ఆ డిజైన్ కానీ, ఆ ప్యాటర్న్ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. అండ్ లెంత్ వైస్ పర్ఫెక్ట్‌గా ఉంది అండి సారీ. మనకు 630 కట్ ఉంది. ప్రతి సారీ కూడా అంతే అండి. అండ్ హైట్ వైస్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. సో, కొన్ని సారీస్ ఏంటంటే మనకు షార్ట్‌గా వస్తాయి కదా! అలా కూడా లేదు అండి. చాలా బాగా నచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ మనకు సారీ ఎలా అయితే ఉందో అలానే వస్తుంది అండి. జస్ట్ లుక్ వైజ్ జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ వస్తుంది. అండ్ ఈవెన్ మనకు హ్యాండ్స్‌కి బార్డర్ కూడా సేమ్ ఇచ్చారు అండి. అండ్ ఆ జరీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్‌గా ఉంది అండి. మనం వాష్ మాత్రం జస్ట్ నార్మల్ వాటర్‌లోనే వాష్ చేయాలి. విత్ షాంపూ వాష్ అండి. లైక్ మనకు సోప్ పెడితే కొంచెం దగ్గరికి వస్తుంది అండి. సో, రఫ్ అండ్ టఫ్‌గా అస్సలు యూజ్ చేయకండి. కొంచెం స్మూత్‌గా హ్యాండిల్ చేయండి. ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటుంది సారీ. జస్ట్ షాంపూ వాష్ లేదా మనకు రోలింగ్ లేదా డ్రై క్లీనింగ్ అంతే అండి. దీన్ని మాత్రం వాషింగ్ మిషన్‌లో అస్సలు వేయకండి. కలర్ మాత్రం డెఫినిట్‌గా పోతుంది అండి. అండ్ వన్ మోర్ ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. లైక్ కొంచెం మనకు సెమీ పట్టు లుక్‌లో వస్తుంది అండి సారీ అంతా కూడా. సూపర్‌గా ఉంటుంది. దానిపైన వచ్చిన నాకు ఆ జరీ బాగా నచ్చింది అండి. నేనైతే బ్లాక్ కలర్ చూజ్ చేసుకున్నాను. ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. మనకు మంచి సిల్వర్ కలర్ వచ్చేసి దానిపైన సారీ పైన ఏదైతే బుటాస్ ఇచ్చారో అదే ఇచ్చారు అండి. అండ్ హ్యాండ్స్‌కి బోత్ సైడ్స్ కూడా మనకు బార్డర్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. సారీ ఎంత బ్లాక్ వస్తుంది విత్ షైనీ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ ఇది చూడండి సారీ ఎంత బాగుందో. జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. నేను అయితే డై కలర్స్ అయితే చూజ్ చేసుకున్నాను అండి. లైక్ కింద మనకు కొంచెం ప్యాచ్ టైప్‌లో వస్తుంది. కానీ ఎంత బాగుంది అంటే కట్టుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది అండి సారీ వచ్చేసి. దీనికి బ్లౌజ్ చూడండి డిఫరెంట్ లుక్‌లో ఇచ్చారు అండి. బ్లాక్‌లో వచ్చేస్తుంది. అండ్ మనకి దానిపైన వచ్చిన చిన్న చిన్న బుటాస్ ఉన్నాయి కదండీ! అదంతా కూడా ప్రింట్‌లో ఇచ్చారు. సో, జరీ అయితే కాదు అండి. మొత్తం ప్రింట్‌లో చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే లుక్‌లో ఉంటుంది. విత్ ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారు అండి. పళ్ళుకి అండ్ సారీ డౌన్‌కి అండ్ వర్త్ అనిపించింది.
వన్ మోర్ శారీ. ఇది కూడా చాలా బాగా నచ్చి తీసుకున్నాను అండి. బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ దీనికి నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఆ సైడ్‌కొచ్చిన వర్క్ అండి. ఆ వర్క్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చూడండి మనకు గోల్డ్, కొంచెం కాపర్ గోల్డ్, అలానే నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి. సో దానితో వచ్చిన ఫ్లవర్స్ టైప్‌లో వచ్చింది కదండీ! లైక్ కొంచెం పెద్ద లీఫ్ టైప్‌లో ఆ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. శారీ అంతా జస్ట్ ప్లెయిన్‌గా వస్తుంది విత్ షైనీ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే బాగా షైన్ అవుతుంది. కట్టుకున్న తర్వాత కూడా అంతే లైట్ ఫోకస్, మనం సన్‌లైట్‌కి వెళ్ళినా లేదా నార్మల్ లైట్స్‌కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాబ్రిక్ అనేది మంచి షైనీ లుక్ అయితే తెలుస్తుంది. అండ్ మొత్తం శారీకి అంతా డౌన్ సైడ్ అంతా కూడా ఇదే వర్క్ ఇచ్చారు అండి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ పెద్ద లీఫ్ ప్యాటర్న్ ఉంది కదా, అది అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇచ్చారు. పళ్ళుకి అయితే 3 సైడ్స్ ఇచ్చారు. ఇందులో నాకు ఇంకోటి ఎక్కువ నచ్చింది ఏంటంటే బ్లౌజ్ అండి. బ్లౌజ్‌కి అయితే మనకు మీటర్ ఉంటే హాఫ్ మీటర్ వరకు మొత్తం వర్కే ఇచ్చారు అండి. హెవీ వర్క్ వచ్చింది. మనకు నచ్చితే బ్యాక్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే ఫ్రంట్‌కైనా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఎలా మనం కుట్టించుకున్నా కూడా సూపర్‌గా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్‌తోనే ఇచ్చారు అండి ఎంబ్రాయిడరీ వర్క్ అంతా. అండ్ వన్ మోర్, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అండి. మనకు బనారసి టిష్యూలో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ లైక్ కొంచెం మనకు జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండీ. లుక్ వైజ్ మాత్రం అలా అనిపిస్తుంది. చాలా బాగుంది. నయనతార గారు పేరప్ చేశారు కదండీ. సో నేను ఆ స్టైల్‌లో అయితే తీసుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో శారీ అంతా కూడా ఒకే కలర్‌లో వస్తుంది అండి. లైక్ మనకు కొంచెం క్రీమ్ కలర్ టైప్‌లో వస్తుంది. దానిపైన మనకు గోల్డ్ కలర్‌తోని మొత్తం జెరీ టైప్ ఇచ్చారు అండి. అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ మనకు వర్త్ అనిపించింది అండి. మనం పెట్టిన అమౌంట్‌కి మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు అనిపించింది. బోత్ సైడ్స్ కూడా మనకు బార్డర్ అయితే ఇచ్చారు విత్ జెరీతోని. గోల్డ్ జెరీతోని బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా ఒకే టైప్‌లో ఉంటుంది అండి. నైస్ అని చెప్పొచ్చు శారీ అయితే. అండ్ వన్ మోర్, ఇది అయితే ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిపోయి ఉంటుంది. సో సూపర్ ట్రెండింగ్‌లో ఉన్న వన్ మోర్ కలెక్షన్ అండి. మనకు చాలా బాగా వస్తుంది. అందులో మనకు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసే ఇచ్చారు అండి. శారీ అయితే నాకు సూపర్‌గా అనిపించింది. స్పేస్ సిల్క్‌లో వస్తుంది శారీ అంతా. బ్లౌజ్ చూసుకుంటే మంచి వర్క్‌తో వస్తుంది అండి. సో శారీ అయితే ఫస్ట్ చూద్దాం. శారీ లుక్ వైజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అది నేనైతే కొంచెం బ్లూ కలర్‌లో తీసుకున్నాను అండి. దానిపైన వచ్చిన ఆ షైనీ చూడండి, మనకు బ్లూ విత్ గోల్డ్ షైన్ వస్తుంది అండి. లైట్ ఫోకస్ పడే కొద్దీ చాలా బాగా షైన్ అవుతుంది. బ్రైట్‌గా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఇంకా కొత్త కలర్స్ కూడా యాడ్ అయ్యాయండి. లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో. మనం నార్మల్‌గా తీసుకున్న ఈ బ్లౌజ్‌కి 400, 500 అయితే ఉంది అండి ప్రెజెంట్‌గా మీషోలోనే. చాలా బాగా అనిపించింది. నేనైతే ఇది అయితే ఎక్సెల్ సైజ్ వరకు వస్తుంది అండి స్టిచ్డ్ బ్లౌజ్. అండ్ వన్ మోర్ శారీ. ఈ రంగోలీ సిల్క్‌లో ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక ప్యాటర్న్ అయితే చూయించాను కదా, ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. సో కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. అది ప్లెయిన్‌గా వచ్చింది కదా శారీ. ఇందులో అయితే మంచి చిన్న చిన్న బుటాస్‌తో ఇచ్చారు అండి. శారీ అంతా చాలా బాగుంటుంది. మొత్తం వర్క్ చూడండి ఎంత బాగుందో. మనం మగ్గం వర్క్ ఉండి వేయించుకుంటే ఎలా వస్తుందో అలా ఇచ్చారు. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి. చాలా నీట్‌గా ఉంది. అండ్ పెద్దగా ఇచ్చారు వర్క్. అండ్ సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు అండి పళ్ళుకి, శారీకి డౌన్ పార్ట్‌లో. దానిపైన వచ్చిన బ్లౌజ్ అయితే హెవీ వర్క్ వచ్చింది అండి. నాకు ఈ వర్క్ మాత్రం చాలా బాగా నచ్చింది. నార్మల్‌గా ఈ వర్క్ వేయించుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకున్నా కూడా ఇంతే అమౌంట్ అవుతుంది అండి బయట. సో దాంతో పాటు శారీ వచ్చింది అంటే ఇట్స్ గ్రేటే కదా! నాకైతే చాలా బాగా నచ్చింది అండి క్వాలిటీ వైస్. వన్ మోర్ శారీ. ఇది కూడా మంచి ట్రెండింగ్‌లో ఉన్న శారీ అండి. కొంచెం మనకు సినోన్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. సో నేను ఇందులో జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో ఉంది, సినోన్ ఫ్యాబ్రిక్‌లో రెండిట్లో ఉంది. 2 లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. అండ్ శారీ అయితే నాకు షైనీ లుక్ బాగా నచ్చింది అండి. ఎంత బాగుందో షైనీ ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ కలర్స్ కూడా మంచి బ్రైట్‌గా ఇచ్చారు. ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్‌లో అయితే తీసుకున్నాను అండి. దానిపైన వచ్చిన వర్క్ చూడండి, మొత్తం సిల్వర్ థ్రెడ్‌తో ఇచ్చారు. కట్ వర్క్ వస్తుంది అండి. అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అలానే సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్నగా చెమ్కీస్‌తోని బుటాస్ అయితే ఇచ్చారు. శారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. పళ్ళు ఎలా ఉందో శారీకి డౌన్ పార్ట్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయితే వస్తుంది అండి. పైన అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది. అండ్ నైస్ అనిపించింది అండి. ఇది మాత్రం క్వాలిటీ వైస్ మాత్రం సూపర్‌గా అనిపించింది. మెయిన్‌గా నాకు ఇందులో ఎక్కువ నచ్చింది ఈ సైడ్‌కి వచ్చిన వర్క్ అండి. వర్క్ మాత్రం నిజంగా సూపర్‌గా వచ్చింది. మొత్తం సిల్వర్ థ్రెడ్‌తో ఇచ్చారు. అండ్ చిన్న చిన్న చెమ్కీస్ ఉంటాయి కదా సిల్వర్ కలర్‌లో, దానితో కూడా వచ్చింది అండి. వర్క్ పైన మనకు చిన్న చిన్న చెమ్కీస్‌తోని కూడా స్టిచ్ చేశారు. అండ్ ఆరెంజ్‌లో అయితే ప్లెయిన్‌గా వస్తుంది. పర్పుల్ కలర్‌లో మాత్రం మొత్తం సీక్వెన్స్‌తోని చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చారు అండి. శారీ ఎండ్‌లో కొంచెం ప్లెయిన్‌గా వస్తుంది. అండ్ బ్లౌజ్ చూడండి, మనకు పళ్ళు లుక్ ఎలా ఉందో సేమ్ అదే లుక్‌లో వస్తుంది. మంచి డై శారీ అండి. అండ్ వాష్ జస్ట్ షాంపూ వాష్ చేయండి, లేదా రోలింగ్ లేదా డ్రై క్లీనింగ్ అండి. అంతేకాని నార్మల్‌గా సోప్ వాష్ మాత్రం ఎక్కువగా చేయకండి. అండ్ ఐరన్ చేసేటప్పుడు కూడా మనకు మైల్‌లో పెట్టి చేసుకోండి. ఎక్కువగా యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే క్లాత్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అండి. వన్ మోర్, ఇది కూడా నాకు బాగా నచ్చింది అండి. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ మాత్రం. ఈ శారీ అయితే నియర్లీ 400 అలా పడింది అండి ప్రైస్. కానీ సూపర్‌గా ఉంది. ఇప్పుడు వచ్చే సమ్మర్‌కి బెస్ట్ అనిపించింది అండి. అండ్ మంచి ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాబ్రిక్. కలర్ కూడా చాలా బాగుంది. కొంచెం మనకు కాటన్ బ్లెండ్ టైప్‌లో వస్తుంది అండి. చాలా బాగా అనిపిస్తుంది కంఫర్ట్ వైజ్ మాత్రం. మొత్తం వైట్ కలర్ వచ్చేసి దానిపైన ఇలా మల్టీ కలర్స్‌తోని హార్ట్‌తోని ప్రింట్ అయితే ఇచ్చారు. మొత్తం ప్రింటెడ్ వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు అండి. మీటర్ ఉంది. ఆరెంజ్ కలర్‌లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. అండ్ జస్ట్ ప్లెయిన్‌గా ఇచ్చారు. నో బార్డర్ ఏది లేదు అండి. జస్ట్ ప్లెయిన్‌గా వస్తుంది అంతే. శారీ కూడా అంతే అండి. బార్డర్ అలా ఏమీ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈవెన్ పళ్ళు కూడా సేమ్ లుక్‌లో వస్తుంది. ఎండ్ వరకు ఒకే లుక్‌లో వస్తుంది అండి. వన్ మోర్ శారీ. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను అండి. సో ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను ఒకటి పర్పుల్ కలర్‌లో చూపించాను కదండీ. సో అదే ప్యాటర్న్‌లో ఇది ఒకటి తీసుకున్నాను. కాకపోతే దీని ఫ్యాబ్రిక్ వేరు అండి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. అదేమో
మనకు జిమ్మిచూలో వచ్చింది కదా, ఇది జార్జెట్‌లో వచ్చింది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో. కలర్స్ మాత్రం చాలా బాగా నచ్చింది అండి. మంచి డై కలర్స్ ఇచ్చారు. అవి కూడా 4-5 షేడ్స్ అండి. ఎంత బాగా అనిపిస్తుంది అంటే కట్టుకున్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బ్లౌజ్ చూడండి జస్ట్ హ్యాండ్స్‌కి మాత్రం ప్యాటర్న్ వచ్చింది అండి, సీక్వెన్స్ ప్యాటర్న్‌లో. మిగతాదంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది. సో హ్యాండ్స్ పార్ట్‌ని సెపరేట్‌గా ఇచ్చారు, బ్లౌజ్ పార్ట్‌ని సెపరేట్‌గా ఇచ్చారు అండి. ఇది హ్యాండ్స్‌కి అండ్ దాని పక్కలో వచ్చిన ప్లెయిన్ అంతా బ్లౌజ్ అండి. అండ్ శారీకి అయితే మంచి కట్ వర్క్ వచ్చింది. ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సేమ్ ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది శారీ అంతా కూడా. మనకు మంచి వైట్ కలర్ చిన్న చిన్న చమ్కీస్ ఉంటాయి కదా, వాటితోని ఫ్లవర్ ఇచ్చేసి ఫ్లవర్ మధ్యలో మొత్తం దాన్ని ఫిల్అప్ చేశారు అండి ఓవరాల్‌గా. అండ్ మధ్యలో చిన్న చిన్నగా మనకు లీఫ్ టైప్‌లో ప్యాటర్న్ అయితే యాడ్ చేశారు. నైస్ అనిపిస్తుంది అండి. అండ్ వైట్ కలర్ థ్రెడ్‌తోని మనకు కట్ వర్క్ అయితే ఇచ్చారు పళ్ళుకి. అలానే మనకు శారీకి డౌన్‌లో కూడా సేమ్ కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. నైస్ అండి. శారీ క్వాలిటీ వైజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. వన్ మోర్, ఇది కూడా మంచి రంగోలీ సిల్క్‌లోనే వస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ నాకు ఇందులో ఎక్కువ నచ్చిన పార్ట్ బ్లౌజ్ అండి. సో ఫస్ట్ అయితే మనం శారీ చూద్దాం. శారీ అంతా కలర్ వైజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ విత్ కొంచెం మస్టర్డ్ ఎల్లో అంటారు కదండీ, ఆ కలర్‌లో అయితే ఉంది. అండ్ దానికి వచ్చిన వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం లైక్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న చమ్కీస్‌తోని. నైస్ అనిపించింది అండి. మొత్తం ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్‌గా ఉంది. అండ్ రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయొచ్చు, ఎలానైనా వాష్ చేయొచ్చు అండి, ప్రాబ్లమ్ ఏమీ లేదు. అండ్ ముడత అలా కూడా ఏమీ రాదు అండి. సో శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది. ప్యాటర్న్ అయితే ఏమీ చేంజ్ ఉండదు. అండ్ లాస్ట్ ఎండ్‌లో మాత్రం కొంచెం ప్లెయిన్‌గా వస్తుంది. కట్ వర్క్ శారీ అండి, చాలా బాగా అనిపిస్తుంది. దీనికి హైలైట్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్. బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి మనకు బ్లౌజ్ అంతా ఒక థీమ్‌లో వస్తుంది. అండ్ హ్యాండ్స్‌కి ఒక థీమ్ ఇచ్చారు అండి. కలంకారీ థీమ్‌లో మనకు హ్యాండ్స్ అయితే ఇచ్చారు. పైన అంతా కూడా ఫ్లవర్స్ అలా మొత్తం డిజిటల్ ప్రింట్‌తో వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మనకు మంచి డైలో ఇచ్చారు. చూడండి శారీ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే డైలో బ్లౌజ్ కూడా ఇచ్చారు. వన్ మోర్ శారీ, ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను అండి. సో దీన్ని మాత్రం ఇలా చూడగానే అలా తీసుకున్నాను, అంత బాగా అనిపించింది. సో ఫోటో చూస్తే కలర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సో శారీ కూడా అంతే బాగా వచ్చింది అండి. ఫోటోలో ఎలా అయితే వచ్చిందో శారీ కూడా సేమ్ అదే ప్యాటర్న్‌లో వచ్చేసింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ టైప్‌లో ఉంది అండి, స్మూత్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ దానిపైన వచ్చిన లైక్ కొంచెం షేడ్స్ టైప్‌లో ఇచ్చారు చూడండి కలర్స్, అవి మాత్రం ఎక్సలెంట్ అండి. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా డిఫరెంట్ టైప్‌లో వచ్చింది. కలర్ మాత్రం సూపర్‌గా ఉంది. ఈ శారీని ఇంకా బాగా ఎలిగేట్ చేయడానికి వాళ్ళు చేసింది ఏంటంటే కింద వచ్చిన లేస్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ అయితే సూపర్‌గా ఉంది అండి. కొంచెం మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఇచ్చారు. దానిపైన అయితే మనకు వర్క్ మాత్రం చాలా నీట్‌గా ఉంది అండి. అది యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది శారీ వచ్చేసి. అండ్ బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ లుక్‌లో ఇచ్చారు. సో ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు పింక్ అయితే చూస్ చేసుకున్నారు అండి. దానికి హ్యాండ్స్‌కి సేమ్ వర్క్ అయితే వచ్చింది. ఏదైతే లేస్ ప్యాటర్న్ కట్ వర్క్ ఉందో అదే ఇచ్చారు అండి. వన్ మోర్, ఈ శారీ కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇది ఒకటి ప్లెయిన్‌గా వస్తుంది అండి. నేను అయితే గ్రీన్ విత్ మెరూన్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. కొంచెం గ్రీన్ అంటే మెహందీ డార్క్ గ్రీన్ వస్తుంది అండి. మెరూన్ కలర్‌లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. శారీ మాత్రం చాలా బాగుంది. కొంచెం కాటన్ బ్లన్ టైప్‌లో వస్తుంది అండి. సో వాష్ మాత్రం కొంచెం వెంటనే వాష్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం కలర్ అయితే షేడ్ వస్తుంది అండి వాష్ చేస్తున్నప్పుడు. నియర్లీ 300 అలా పడింది అండి ప్రైస్. దానికి తగ్గట్లు క్వాలిటీ అయితే ఇచ్చారు. సో మొత్తం అంతా గ్రీన్ కలర్ ప్లెయిన్‌గా వస్తుంది. అండ్ మనకు మెరూన్ కలర్‌లో పళ్ళు బ్లౌజ్ అయితే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అయితే మీటర్ ప్లస్ ఉంది అండి. సో నాకు ఈ శారీ లెంత్ వైజ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ అమౌంట్‌కి ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి లెంత్ ఇచ్చారంటే సూపర్ అనిపించింది. సో ఈరోజు పెట్టిన వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మంచి యూనిక్ ప్రొడక్ట్స్ అయితే రివ్యూ పెడుతూ ఉంటాను అండి. సో అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. లింక్స్ కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ డిస్క్రిప్షన్‌లో అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండి. అలానే ఛానల్ పేజ్‌కి వెళ్తే అక్కడ మీకు హోమ్ పేజ్, అలానే వీడియోస్, ప్లేలిస్ట్ లాస్ట్‌లో పోస్ట్ కనిపిస్తుందండి. అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే అండి, బాయ్.